నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు, మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం, స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి, శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారన్న కేటీఆర్, నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బారాస, మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను సమాజాన్ని గాయపరిచాయి, బట్టి విక్రమార్క పదే పదే అడ్డుపడుతున్నారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధర్నా చేసిన టీఆర్ఎస్, దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి, కేంద్ర కేబినెట్లో ప్రస్తావించాలి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామని వెల్లడి, మెట్రో, మూసి, ఆర్ఆర్ఎల్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం, 90,000 దాటిన బంగారం, భారత్ సమ్మిట్కి అనుమతులు ఇవ్వండి, హైదరాబాద్లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సుల విజయవంతానికి సహకరించండి, విదేశాంగ మంత్రి జయశంకర్కు సీఎం వినతి, 5 ఎమ్మెల్సీల ఏకగ్రీవం, కాంగ్రెస్ తరపున విజయశాంతి, దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నెల్లికంటి సత్యం, బారాస తరపున దాసు శ్రవణ్, రేషన్ కార్డులు ఇక బీపీఎల్, ఏపీఎల్, ఏప్రిల్లో కొత్తవి జారీ, ఉత్తమ్, యుద్ధం ఆపేందుకు సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్, అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్కు మళ్లీ నిరాశే, నకిలీ సిమ్ కార్డులపై అస్త్రు, 10 సెకండ్లలో 1 కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం, తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్లపై విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆటకట్టు, మద్యంపై టారిఫ్ల యుద్ధం, సైన్యం విజయం ఉత్తదే, పాకిస్తాన్ బలూచిస్తాన్ మధ్యన జరిగినటువంటి గొడవలో పాకిస్తాన్ సైన్యం విజయం ఉత్తదే అని బలూచి బిఎల్ఏ ప్రకటించింది, ముంబై మెర్జే, ఏపీఎల్ గ్రీన్ రేషన్ కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, తమిళనాడులో రూపాయి రగడ, కామెంట్స్ కలకలం, శాసనసభలో దుమారం రేపిన జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ను ఉద్దేశించి ఈ సభని సొంతం కాదన్న బీఆర్ఎస్ సభ్యుడు, మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారంటూ వ్యాఖ్య, మాజీ మంత్రి వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరం, జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పు ఏముందన్న బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు, గందరగోళం నడుమ సభ వాయిదా, సుమారు 3 గంటల పాటు ప్రతిష్టంభన, సభ తిరిగి ప్రారంభమైన తర్వాత జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు డిప్యూటీ సీఎం మంత్రుల డిమాండ్, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వాళ్లకు దళితులు అంటే చులకన, జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం, స్పీకర్ గౌరవాన్ని కాంగ్రెస్ తగ్గించింది, జగదీష్ రెడ్డి అనని మాటలు అన్నట్లుగా చూపారు, 10 ఏళ్ల తుప్పును వదిలిస్తున్నాం, అంతా ఒకేసారి చేయాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది, సీఎం రేవంత్ రెడ్డి, ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరో పక్క ప్రతి హామీని అమలు చేస్తున్న తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుంది, కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడు, బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి, హిందీని బలవంతంగా రుద్దడం సరికాదు, అసెంబ్లీలో చర్చ కూడా కేసీఆర్ పాల్గొనాలి కదా, ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి, కేంద్రం కుట్రలు తిప్పికొడతాం, అది నియోజకవర్గ పునర్విభజన కాదు, దక్షిణాదికి ప్రాధాన్యతను కుదించేటువంటి ప్రయత్నం, ఢిల్లీలో రేవంత్, దక్షిణాదిలో ఓటమికి ప్రతీకారం తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది, కేంద్రం యత్నాలు అడ్డుకోవడం కోసం కార్యాచరణ చేపడతాం, 22న చెన్నైలో భేటీకి హాజరవుతా, డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం, కుటుంబ నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాధాన్యతనిచ్చి తగ్గించాలని అనుకోవడం దారుణం, దీనిపై సమిష్టిగా పోరాడితేనే న్యాయం జరుగుతుంది, డీఎంకే సమావేశానికి హాజరై తెలంగాణ వాదన వినిపిస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో రచ్చ, స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం, సభ మీ సొంతం కాదని కామెంట్, మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు, సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు, అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన, ఉత్తమ్ సీతక్క విప్లవ ఆగ్రహం, చర్యలు తీసుకోవాలంటూ వెల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు, ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటనగా నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్, తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, అది వదిలించే పనిలో ఉన్నాం, సీఎం రేవంత్, ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను అడుగుతున్నాం, వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా, గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి, గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కు తెలుసు, ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్ చూడనని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి, డీలిమిటేషన్పై చర్చిద్దాం రండి, సీఎం రేవంత్కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం, ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డీఎంకే ప్రతినిధులు, ఎల్ఆర్ఎస్లో వెసులుబాటు, మార్చిలోనే మంటలు, 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు, ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా, కొత్తగా ఏమీ ఆశించడం లేదు, మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్, ఇస్రో అన్డాకింగ్ సక్సెస్, బూట్లు చెప్పులు చోరీ, మలక్పేటలోని అపార్ట్మెంట్లో ప్లాట్ల ముందు విడిచిన బ్రాండెడ్ బూట్లు చెప్పులను కొందరు చోరీ చేశారు, రేపటి నుంచి ఒంటిపూట బడులు,
100 మంది గ్రూప్ 1 టాపర్లలో 48 మంది బీసీలు, 5 ఎస్టీలు, 3 ఎస్సీలు, ఓసీలు, ఈడబ్ల్యూఎస్ కలిసి 44 మంది, ఇంగ్లీష్లో 12,323 మంది రాశారు. తెలుగులో 7,829, ఉర్దూలో 9 మంది. వాల్యుయేషన్లో ఎలాంటి లోపాలు లేవు. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన. మాటామంట విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల వాగ్వాదం. సభ మీ ఒక్కరి సొంతం కాదని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సభ నిర్ణయం. స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా? సభాపతితోనే వాదన. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్. ఆ వ్యాఖ్యల్లో అన్పార్లమెంటరీ పదాలు లేవు. స్పీకర్ను అవమానించినట్లయితే జగదీష్ విచారం తెలుపుతారు. సభాపతికి హరీష్ ప్రతిపాదన. సస్పెన్షన్ ముందు హైడ్రామా. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా? గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిధ్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడా రాజీ పడడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్లకు మాకు ముఖ్యం. 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లు చేశాం. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైశాచికానందం పొందుతోంది. శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్లో భారత్ సమ్మిట్. 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానించాం. రైజింగ్ తెలంగాణకు మద్దతు ఇవ్వండి. కేంద్ర మంత్రి జయశంకర్కు సీఎం రేవంత్ వినతి. గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కొత్త రంగులు. పేదలకిచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తాం కేటీఆర్. దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడదాం. సీట్లు రాలేదన్న అక్కస్తోనే దక్షిణాది ప్రాధాన్యతని తగ్గించేటువంటి యత్నం. రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా ఏకం కావాలి సీఎం. కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానం. రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డీఎంకే బృందం. అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తారన్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణ. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీస్ ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టిన గతేనని హెచ్చరిక. అమెరికాకి ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు. అనేక కారణాలు. అమెరికా ఆర్థిక అనిశ్చితి, వీసాల ఫీజుల్లో పెరుగుదల. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే. హెచ్సియుకు సంబంధం లేదు. ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి. ఐటీ, వాణిజ్య, నివాస జోన్ల అభివృద్ధికి జరగనుంది. స్పష్టతనిచ్చిన టీజీఏఏసీ వర్గాలు. అమ్మో అప్పుడే 40 డిగ్రీలు. నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా. నిర్మల్ జిల్లా లింగపూర్లో అత్యధికంగా 40.7 డిగ్రీలు. తమిళనాడు బడ్జెట్లో రూపాయి సిగ్నల్ మాయం. తమిళ రూను చేర్చిన స్టాలిన్. తారస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి అది నిదర్శనం. అన్నామలై. 7 సెకండ్లోనే గుండె పరీక్ష. స్మార్ట్ఫోన్తో గుండె జబ్బుల నిర్ధారణ. ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు. 5 ఎమ్మెల్యేలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు. సొంతిల్లు, కారు లేదన్న రాములమ్మ. అద్దంకి దయాకర్కు వాహనాలు లేవు. దాసోశ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి. ఏపీలోనూ 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ సర్జరీ. గతంలో 3 ఏళ్ల వరకే ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు. వయసు పరిమితి పెంచిన ప్రభుత్వం. వెనికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం.